హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీగా ఈజీగా సింప్లీగా అయిపోయే స్వీట్ రెసిపీ అయితే చేసుకున్నానండి. చక్కగా తొందరగా కూడా అయిపోతుంది, చూడడానికే కాదు తినడానికి కూడా సూపర్గా అయితే ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా అయితే దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలండి, అలాగే ఎండు కొబ్బరి ఒక కప్పు తీసుకోవాలి, అలాగే ఒక కప్పు మిల్క్ తీసుకోవాలి, ఒక కప్ షుగర్ తీసుకోవాలండి. అన్నీ కూడా మిల్క్ అనేది హాఫ్ కప్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసేసి పాలు వేసుకొని అదే మిల్క్ అన్నది చూస్తూ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా సరే ఇలాగ చపాతీ రోల్ లాగా రావాలి కాబట్టి చూసుకుంటూ వేసుకోండి. అంతేనండి, చాలా సింప్లీగా ఇలా చేసుకోవచ్చు. అలాగే నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను, చూడడానికి బాగుంటుంది కదా అనేసి డబుల్ కలర్ వేసుకొని చేసుకున్నాను. ఇలా ఈ రోల్ అయితే చేసుకోవాలండి. 2 పార్టిషన్ చేసుకొని, ఒకటి వైట్ ఒకటి ఎల్లో. ఆల్రెడీ వైట్ ఎలాగా మనం చేసుకున్నాం కాబట్టి ఎల్లో అన్నది ఇలాగే నేను కలర్ వేసుకొని చేసుకున్నాను. ఈ విధంగా చపాతీ ఎలా చేసుకుంటాం అలా చేసుకొని మొత్తం కూడా ఈ పేపర్లోని రోల్ చేసేసుకోవాలండి. ఫుల్గా రోల్ చేసేసుకొని అందులో కొబ్బరి కూడా పైన వేసుకోవాలండి. ఎండు కొబ్బరిని ఇలా వేసుకొని మొత్తం ఇలా అత్తుకోవాలి. అలాగే సిల్వర్ పేపర్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని ఫుల్గా రోల్ చేసేసిన తర్వాత పీసెస్లా కట్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే స్వీట్ రెసిపీ అయితే అయిపోయింది. చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. వంటగదిలో మనం ఉండి కుక్ చేయవలసిన పని లేదు, శ్రమ పడవసరం లేదు. ఎంతో ఈజీగా సింప్లీగా అయిపోతుంది. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే. ఇది కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలకు కూడా వెంటనే మనం స్నాక్ ఐటమ్ చేసి పెట్టచ్చు. మనకి గెస్ట్స్ వచ్చినా కదా తొందరగా ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.